అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మిడిల్ ఈస్ట్ దేశాలకు యుద్ధాలకు కరువే లేదు. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్ ఏదో ఓ దేశం ఎప్పుడు తగలడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఏమిటి అంటే ట్రంప్ మామయ్య యెమెన్ పైన దాడులకు ఆదేశించాడు. తనకి చాలా కోపం వచ్చింది. కోపం తట్టుకోలేక యెమెన్ పైన దాడులను జరిపించాడు. అయితే యెమెన్ పైన జరిగిన ఈ దాడులను యెమెన్ పైన జరిగిన దాడులు అని కాకుండా హౌతీల పైన జరిగిన దాడులు అని అంటున్నారు. మరి అసలు ట్రంప్ మామయ్యకు ఎందుకు కోపం వచ్చింది? మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలకు కరువున్నది అన్నట్టు ఈ పెద్ద మనిషి ఎందుకు ఇలా ఆర్డర్ వేశాడు? యెమెన్లో హౌతీల గొడవ ఏంటి? వీరు మంటల్లోకి తమ ఇష్టంతో ఉరికి చచ్చే పురుగుల్లాగా చావడానికి యుఎస్తో తలపడడం ఎందుకు అనే ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోకి ముందుగా ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి. హౌతీ అనేది యెమెన్కి చెందిన ఒక తీవ్రవాద గ్రూపు. తన కోసం యుఎస్తోనూ ఇతర యూరప్ దేశాలతోనూ ఈ గ్రూపు తలబడటం లేదిప్పుడు. ఇది గాజాలో ఇజ్రాయెల్తో తలబడుతున్న హమాస్ తీవ్రవాద గ్రూపుకు సాలిడారిటీగా తలబడుతోంది. 2025 జనవరి 16వ తేదీన ఇజ్రాయెల్ అండ్ హమాస్ల మధ్య 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం ఫిబ్రవరి 15, 2025వ తేదీతో ముగిసిపోయింది. అంటే మొన్నటితో ముగిసిపోయింది. ఇక హమాస్, ఇజ్రాయిల్ల మధ్య కాంట్రవర్సీ ఏమిటి? ఎందుకు రెండింటి మధ్య యుద్ధం జరిగింది? ఇజ్రాయిల్ ఎలా హమాస్ని, దాని గాజాని విధ్వంసం చేసి నేల నాకించింది అనే వివరాలు మీకు తెలియనివి కావు. మన ఛానల్లో కూడా ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు చేశాం. సీన్ ఏమిటి అంటే 2025 15వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియగానే గాజా వైపు నుండి హమాస్ తీవ్రవాద గ్రూపు ఇజ్రాయిల్ వైపు కొన్ని మిసైల్స్ని ప్రయోగించింది అని ఇజ్రాయిల్ క్లెయిమ్ చేస్తూ ఇజ్రాయిల్ గాజాపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. 16వ తేదీన ఇజ్రాయిల్ ఇలా చేసింది. ఈ స్ట్రైక్స్లో 6 హమాస్లు చనిపోయారు. ఇంతేకాక గాజాకి అందిస్తూ ఉన్న హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ఒప్పందం ముగియగానే అన్ని విధాలుగా ఆపేసింది ఇజ్రాయిల్. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే ఫుడ్, వాటరు, మెడిసిన్, ఎలక్ట్రిసిటీ, ట్రావెలింగ్ ఏదైనా కావచ్చు. ఇజ్రాయిల్ ఈ అన్నింటికీ లాకేసింది. ఇది హమాస్ అండ్ ఇజ్రాయిల్లకి మధ్య కంటిన్యూ అవుతున్న కాంట్రవర్సీ. కానీ ఇక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో లైట్ వెలిగినట్టు ఇజ్రాయిల్ హమాస్ పైన ఇలా స్ట్రైక్ చేస్తే యెమెన్లోని హౌతీలు అదిరిపడ్డారు. అబ్వియస్లీ ఈ హౌతీలు గడువుకి 3-4 రోజుల ముందు నుండే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇజ్రాయిల్ హమాస్తో కుదుర్చుకున్న 30 రోజుల డీల్ని సక్రమంగా పూర్తి చేయలేదు కాబట్టి మేము మళ్ళీ రెడ్ సీలో షిప్పింగ్ పైన అటాక్ చేస్తాం అంటూ అన్ని రకాల ఇజ్రాయిల్ షిప్స్ని రెడ్ సీలో నిషేధిస్తున్నాం అంటూ ప్రకటించింది కూడా. రెడ్ సీలో ట్రేడ్ షిప్స్ని బ్యాన్ చేస్తే ఇది భయంకరమైన యుద్ధం కంటే డేంజర్. ఈ విషయం హౌతీలకు తెలుసు. సో శత్రువు పీక నొక్కడానికి రెడ్ సీని షిప్పింగ్ కోసం బ్యాన్ చేస్తుంది హౌతీ గ్రూపు. నేను ఈ రెడ్ సీ అండ్ యెమెన్లతో కూడిన మ్యాప్ను ఇచ్చాను చూడండి. మ్యాప్ను చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. రెడ్ సీ నార్త్ వైపున సూయజ్ కెనాల్ ఉంటుంది. సౌత్ వైపున బాబ్ అల్ మండెబ్ పెనిన్సులా ఉంటుంది. ఈ మొత్తం సముద్ర మార్గాలకు అనుసరించబడి ఉంటుంది. ఇది ఈస్ట్ ఆఫ్రికా అండ్ అరేబియన్ పెనిన్సులాకు మధ్య ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అత్యంత కీలకమైందిగా మారింది. ప్రపంచానికంతటికీ సరఫరా జరిగే క్రూడాయిల్ ట్రాన్స్పోర్ట్కి ఇది ప్రధానమైన మార్గం. కనీసం ఈ మార్గం గుండానే 10 నుండి 12% ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది. ఇది కాదు అనుకుంటే ఆఫ్రికా కాంటినెంట్ మొత్తాన్ని చుట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా పొడవైన మార్గం. క్రూడాయిల్ సప్లైకి గల్ఫ్ దేశాలదే ప్రముఖ స్థానం కూడా. గల్ఫ్ దేశాల నుండి యుఎస్, ఫ్రాన్స్, చైనా లాంటి అనేక దేశాలకు షిప్పింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ రెడ్ సీ ఎంత కీలకమైనదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీనిని అర్థం చేసుకున్న హౌతీ గ్రూపు ఈ మార్గాన్ని మూసేయడాన్నే అతి పెద్ద యుద్ధంగా, అస్త్రంగా మార్చుకుంటూ ఉంటుంది ప్రతిసారి. యెమెన్ మ్యాప్ని ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి. యెమెన్ చాలా క్రూసియల్ ప్లేస్లో ఉంది. రెడ్ సీ ఎక్కడ టర్న్ తీసుకుని అరేబియా సీలో కలుస్తూ ఉంటుందో సరిగ్గా ఆ కార్నర్ పైనే ఉంది చూడండి. సో దీనిని యెమెన్ హౌతీలు అడ్వాంటేజ్గా తీసుకుని సముద్రపు దొంగలుగా మారిపోయారు. ఇజ్రాయెల్ పైన అక్టోబర్ 7, 2023న
హమాస్ దాడులు చేయడం, ఇజ్రాయెల్ వెంటనే రివెంజ్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఇదే సమయంలో లెబనాన్లో హిజ్బుల్లాస్ కూడా బార్డర్లో ఇజ్రాయెల్ పైకి దాడులకు దిగారు. ఇటు సౌత్ నుండి యెమెన్ రెడ్ సీ నుండి ఇజ్రాయెల్కు వెళ్లే షిప్పింగ్ ని టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ పైకి ఇక్కడి నుండి మిసైల్స్ ని కూడా ప్రయోగించింది. ఇజ్రాయెల్ కి 2011 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెమెన్ కి ఎందుకండి ఈ దురద? ఇజ్రాయెల్ పైకి ఎందుకు దూకడం అంటే హమాస్ భాయి, హౌతీ భాయి, సాలిడారిటీ అంట. సో ఇప్పుడు కూడా హమాస్ ఇజ్రాయెల్ల మధ్య 30 రోజుల సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పూర్తి కాగానే రెడ్ సీని మూసేస్తామంటూ తెగబడింది హౌతీ గ్రూపు. ఇలా హౌతీలు ఒక్క 2023లోనే 173 యుఎస్ షిప్స్ పైన అటాక్ చేశారు. 143 ట్రేడ్ షిప్స్ పైన కూడా అటాక్ చేశారు. 2023లో యుఎస్ కి ప్రెసిడెంట్ జో బైడెన్ ఉండేవాడు. యెమెన్ పైన యుఎస్ స్ట్రైక్స్ ని అతను కూడా చేశాడు. మరి బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడు కదా. ట్రంప్ ఓం శాంతి అంటూ ఉక్రెయిన్ అండ్ రష్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. రెడ్ సీలో ఏం చేసినా, ఎలా చెలరేగినా హౌతీలకు ఏమైనా ఎగ్జంప్షన్ ఇస్తాడా అనుకుంటే ట్రంప్కు ఇది బిజినెస్ విషయం అవుతుంది. అమెరికాను ఎక్కడ కొట్టినా ఏమో గాని ట్రేడింగ్ విషయంలో కొడితే ఊరుకోదు. ట్రంప్ అసలే యుఎస్ ఫస్ట్ అంటూ వచ్చాడు. ఇలా రెడ్ సీని మూసేస్తాం, మీ బిజినెస్లను దెబ్బతీస్తామంటే ఊరుకుంటాడా? హౌతీలను తొక్కిపట్టి నార తీయండర్రా అని ఆదేశాలు ఇచ్చేశాడు. అమెరికా ఆస్తులపైన దాడులు గాని చేస్తే నరకం చూపిస్తా అంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాడు. రెడ్ సీలోనే ఆల్రెడీ హ్యారీ ఎస్ ట్రూమన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది. ఈ క్యారియర్ పై నుండి ఫైటర్ జెట్స్ అండ్ డ్రోన్స్ తో యెమెన్ పైన దాడులు చేసింది యుఎస్. దాదాపుగా యెమెన్ అంతటా ఈ దాడులు జరిగాయి. యెమెన్ రాజధాని సనా పైన అండ్ సదా గవర్నరేట్ పైన కూడా ఈ దాడులు టార్గెట్ చేశాయి. సనాలో 8, నివాస ప్రాంతంలో 1 దాడి జరిగాయి. మొత్తం యెమెన్ అంతటా 40 దాడులు జరిగాయి. మొత్తం మీద 53 మంది చనిపోయారు. ఇందులో 32 మంది పిల్లలే ఉన్నారు అని హౌతీలు చెప్తున్నారు. హౌతీలు తమ చర్యలను ఆపకపోతే దాడులు కంటిన్యూ అవుతాయని, నరకలోకం చూస్తారని ట్రంప్ అంటున్నాడు. దీని తర్వాత హౌతీలు కూడా మార్చి 16వ తేదీన రివెంజ్ గా ఆర్ఈఎస్ ట్రూమన్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ పైన 18 మిసైల్స్ తో దాడి చేశారు. అయితే హౌతీల మిసైల్స్ ని, డ్రోన్స్ ని తమ F-16, F-18 ఫైటర్ జెట్స్ కూల్చేశాయని, ఎలాంటి నష్టం జరగలేదని యుఎస్ ప్రకటించింది. తర్వాత మార్చి 17వ తేదీన అంటే నిన్న కూడా హౌతీలు మరొక 18 మిసైల్స్ అండ్ 1 డ్రోన్ తో దాడికి దిగారు. ఇలా హౌతీలు యుఎస్ కి మేమున్నూ వదిలిపెట్టాం, బదులు తీర్చుకుంటాం అంటూ 24 గంటల తేడాలోనే 2 సార్లు యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన దాడులు చేశారు. అయితే ఏమిటి లాభం? వారి దాడులు అన్నీ కనీసం యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సమీపానికి కూడా చేరలేదు. అన్నీ కూడా సముద్రంలో పడి మునిగిపోయాయి. ఇలా యెమెన్ అండ్ యుఎస్ ల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది. హౌతీలకెందుకు ఈ గాలికి వెళ్లే ముళ్ళకంప? బాంబుల మాల మెడలో వేసుకుని పేల్చుకు చావడం అంటే వాడు బాయి నేను బాయి అని. మరి ఈ బాయిలు యుఎస్ ని గెలుస్తారా? గెలవడం సాధ్యమా? అది ఎన్నటికీ సాధ్యం కాదు. యుఎస్ ని కొట్టగల స్థాయి ప్రస్తుతానికైతే ఎవరికీ లేదు. అలాంటిది 4 మిసైల్స్, 4 డ్రోన్స్ వేసుకుని యుఎస్ ని కొడతాం, ఇజ్రాయెల్ ని కొడతాం అని మంటల్లోకి దూకే మిడతల్లా మారుతున్నారు గాని గెలిచేది చచ్చేది ఏమైనా ఉందా? హమాసే ముందు ఇజ్రాయెల్ పైకి వెళ్లి నీచమైన దాడులు చేస్తేనే కదా ఇజ్రాయెల్ హమాస్ ని నలిపేసింది. అలాంటి హమాస్ కి హౌతీలు సాలిడారిటీ అంటూ వెళ్లడం ఎందుకు? రెడ్ సీలో షిప్పింగ్ పైన అటాక్స్ ఎందుకు? అసలు ఈ హౌతీలు ఎవరు? ఎందుకు వీరిలా సముద్రపు దొంగల్లా ప్రవర్తిస్తారు అంటే ఈ హౌతీలు షియా మతానికి చెందినవారు. ఇరాన్ కూడా షియా మతం. సో ఇరాన్ ఫండింగ్ అండ్ డిఫెన్స్ ని ఇచ్చి ఉసిగొలిపితే రెచ్చిపోయే మూక ఇది. హౌతీలను అన్సార్ అల్లాహ్ అంటారు. అంటే అల్లా అనుచరులు అని దీని అర్థం. 1990లో వీరు జైదీ షియా అను ఒక సమూహం నుండి ప్రారంభం అయ్యారు. వీరు యెమెన్ ప్రభుత్వంతో తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. 2004లో హుస్సేన్ బద్రుద్దీన్ అను హౌతీ నాయకుడు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించాడు. 2015లో హౌతీలు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకుని అధికారం చేజిక్కించుకున్నారు. సౌదీ అరేబియా సున్నీ కంట్రీ కనుక సౌదీ అరేబియాతో కూడా వీరికి పోరాటం జరిగింది. సనా, సదా అను ఈ 2 ప్రాంతాలను ఆక్రమించి వీరు ఇలా రెడ్ సీలో ప్రయాణించే షిప్స్ ని టార్గెట్ చేస్తున్నారు. వీరు ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రాంతం షిప్స్ పైన దాడులు చేయడానికి అనుకూలంగా ఉంది.
సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ఏ, యూకేలు అంతా కలిసి హౌతీలపైన వైమానిక దాడులు చేస్తూ ఉంటారు. ఇలా ఇరాన్కి పప్పెటలా పనిచేస్తుంది హౌతీ గ్రూపు. ప్రస్తుతం చేస్తున్న ఈ దాడులు తమ కోసం చేసేవి అయితే కాదు, తమ ప్రజల కోసం అంతకంటే కాదు. పనికిరాని తగువులో దూరి తమ ప్రజలకు నరకం చూపిస్తున్నారు గాని తమ ప్రజలను అభివృద్ధి చేసేందుకు మాత్రం కాదు. యెమెన్లో అక్షరాస్యత శాతం 50 కంటే తక్కువ. విద్యా సంస్థలను నడిపేందుకు ఫండింగ్ లేక అనేక సంస్థలు మూతపడ్డాయి. చాలా సంస్థలు యుద్ధాల్లో ధ్వంసమయ్యాయి. ఇందులో ఆడవారి చదువులకు అనేక ఆంక్షలు. కాస్తో కూస్తో చదువుకున్నా అది మిలిటరీ చదువు అయి ఉంటుంది. చదివిన వారు అంతా మిలిటరీలో చేరి యుద్ధాలు చేసి ఇలాంటి దాడుల్లో హరీమనాల్సిందే. మరి ఇలాంటి చదువు లేని, సంపద లేని, సంస్కారము లేని అనాగరికతలో ఉన్న వారి ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది? చంపరా చావరా అంటూ సాగుతూ ఉంటుంది. హౌతీల స్థాయి అది. మరి వీరు యుఎస్ ని ఛాలెంజ్ చేస్తూ ఇరాన్ ఇచ్చిన మిసైల్స్ తో యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ పైకే దాడులకు దిగుతున్నారు. 24 గంటల్లో 2 సార్లు దాడులు చేశారు. మరి ఈ దాడులు ఆపి కాస్త చదువు నేర్చుకుంటే వీరి తర్వాతి తరమైన రాక్షస జాతిలా కాక మనుషులుగా మారే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.